హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అబ్బబ్బా, శనివారం ఈ ఆమ్లెట్ గోల్ ఏంటి అనుకుంటున్నారా? కాదండి, ఇది మొన్న బేస్తవారం రోజు వీడియో అండి. ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. పచ్చి పులుసు విత్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే ఎంతమందికి ఇష్టమో అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. పచ్చి పులుసు అయితే సింపుల్గా చేశానండి. నేనైతే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి. అలాగే పచ్చి ఉల్లిగడ్డ మనం పచ్చి పులుసు అయ్యాక కట్ చేసేసి అయితే వేసేసుకున్నాను. కరివేపాకు జస్ట్ జీలకర్ర వేసేసి అయితే పోపు పెట్టుకున్నానండి. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. సమ్మర్ వస్తుంది కదండి, ఇంకా పచ్చి పులుసు అయితే డైలీ ఉండాలండి. పచ్చి పులుసు ఉంటేనే ఇంకా 2 బుక్కలు అయితే ఎక్కువ తినబుద్ధి అవుతుంది కదండి. నాకైతే అంతేనండి. ఇంకా పచ్చి పులుసు అయితే బాగా పోసుకొని బురదగా కలుపుకొని బుక్కకి ఆమ్లెట్ అయితే చించుకుంటూ ఇంకా ఆమ్లెట్ని నంజుకుంటూ బుక్క పెట్టుకుంటుండే వారేవా సూపర్ అండి. మీకు కూడా ఇలా ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి. ఎగ్గుతో ఏ రెసిపీస్ చేసినా ఇష్టమే అండి. నాకు ఎగ్ చాలా ఫేవరెట్ అండి. ఇంకా ఈ వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నాకైతే తినాలనిపిస్తుందండి. కాకపోతే శనివారం కదండి, ఇంకా తినలేం కాబట్టి ఇంకా కంట్రోల్ అయితే చేసుకున్నానండి. అంత ఇష్టం నాకైతే. ఇంకా పచ్చి పులుసు చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ అయితే ఆమ్లెట్ తినాల్సిందేనండి. ఇలా మీరు కూడా ఆమ్లెట్ లవర్స్ ఎవరున్నారో కామెంట్ అయితే చేయండి. ఇదైతే మార్నింగ్ చేసిన పప్పు అండి. ఇంకా పప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అయితే ఇంకా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసామండి. నాకైతే ఎక్కువ శాతం ఆమ్లెట్ వేసుకుంటే నైట్ డిన్నర్లోకే వేసుకుంటానండి. ఎందుకో నాకు కొంచెం నైట్ తింటేనే తృప్తిగా అనిపిస్తుందండి. ఇంకా లంచ్ టైంలో అయితే చేసుకోను. నైట్ అయితే ఇంకా డిన్నర్ అప్పుడు ఇద్దరం ఉంటాం కాబట్టి చెరొక్కటైతే వేసేసుకొని ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తామండి. చూసారా, ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోవచ్చింది. ఇంకా డిన్నర్ కూడా ఫినిష్ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.